నేటి రాశి ఫలాలు. వృచ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృచ్చిక రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు వృచ్చిక రాశి వారికి నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అన్నీ నాకు తెలుసనే గుప్పలకు పోవడం వలన చాలా నష్టపోతారు. కాబట్టి గుప్పలకు పోయి తిప్పలు పడకండి. అనుకోని ఇబ్బందులు చాలా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇతరుల వలన నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరులను నమ్మే ముందు మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కోర్టు కేసులో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు ఎవరైతే వృచ్చిక రాశి వారు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వెళ్తున్నారో వారు ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. మీకు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. దానివలన చాలా వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వ్యాపార నష్టం కనబడుతుంది. అలాగే వృచ్చిక రాశి వారికి పనులు ముందుకు సాగక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. బంధువులతో తగాదాలు అలా ఉంటాయి. అలాగే ఎంత కష్టించినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో కత్తి మీద సాముగా ఉంటాయి. అలాగే సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్నీ కూడా నిరాశజనకంగా గడుస్తాయి. ఇక ముఖ్యంగా వృచ్చిక రాశిలోని విద్యార్థులు ఇంటర్వ్యూలలో జాప్యం జరిగి నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా వృచ్చిక రాశిలోని మహిళలకి మానసిక అశాంతి వెంటాడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృచ్చిక రాశి వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి చేస్తుంది. కాబట్టి దేవాలయాలను సందర్శించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇలా దేవాలయాన్ని సందర్శించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.